కలకత్తా కొత్త మున్సిపాలిటీలో ఈరోజు దూరంగా ఉన్నటువంటి 3-4 కిలోమీటర్ల దూరంలో కూడా గ్రామాలను వీటిలో మెర్జ్ చేసింది. ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని అంటే కేంద్ర ప్రభుత్వం నిధులే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా నిధులు ఇస్తే తప్ప సాధ్యం కాదు. కేవలం కేంద్రం వచ్చిన నిధులతోనే ఈరోజు ఏ మున్సిపాలిటీ కానీ ఏ గ్రామ పంచాయతీ కానీ ఓన్లీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా షేరు కేంద్రం ఇచ్చే పథకాలకు మేము రాష్ట్రం కూడా 40% ఇచ్చేటటువంటి ఏ పథకాలు ఉన్నాయో వాటికి అంటే ఆ పథకాలను అన్నింటి కూడా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేటటువంటిది అన్నప్పటికీ కూడా ఇప్పటిదాకా ఇంకా పెద్ద ఎత్తున దానికి దృష్టి పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే కూడా ఊర్లలో రోడ్లు కానీ PMGSY కానీ ఇంకోటి కానీ అన్ని రోడ్లలో కూడా టెండర్లు వేసి కూడా రోడ్లు కానటువంటి అంటే టెండర్లు వేసి రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా టెండర్లు వేసి రోడ్లు చేయించినటువంటి పరిస్థితి లేదు. టెండర్ లేనికనే ఎవరు ముందుకు వస్తుంది. అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఏదైనా మనం నిధులు వస్తే తప్ప ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కానీ ఇప్పట్లో కూడా ఒక టర్మ్లో చేస్తారనేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే దూరం గ్రామ పంచాయతీలను దీంట్లో మెర్జ్ చేసింది కాబట్టి 5 ఏళ్లలో మేము అద్భుతం చేపిస్తాం అనడానికి కూడా అది మోసం చేయడమే అవుతుంది. అభివృద్ధి చేస్తాము ఇక్కడ ఉన్నటువంటి వార్డులలో ఉన్నటువంటి సమస్యలు మెయిన్గా మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్స్, మంచినీళ్ళు, సీసీ రోడ్ల వాళ్ళ సీసీ రోడ్డు కానీ మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్ కానీ మంచినీళ్ళు, డ్రైనేజు, సీసీ రోడ్డు, లైటు, శుభ్రం, క్లీన్లీనెస్, స్వచ్ఛత ఈ 3 మున్సిపాలిటీలలో పాటించాలంటే ఆ మున్సిపాలిటీ యొక్క అంటే ఫస్ట్ స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఒక స్కీమ్కి అంటే ఏదైతే నినాదం ఉందో కేంద్ర ప్రభుత్వం ద్వారా అది దాన్ని ఫాలో చేసుకోవడం ప్రతి మున్సిపాలిటీలో. దీంట్లో డ్రైనేజీ ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా చేసుకోవడం, ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్స్ లేవో స్ట్రీట్ లైట్స్ ఉంచుకోవడం, ఎక్కడెక్కడ అత్యవసరంగా రోడ్లు లేవు అసలు రోడ్డు అవసరం ఉందన్న చోట ఫస్ట్ ప్రయారిటీ కింద రోడ్లు వేయడము. ఒక ప్రణాళికాబద్ధంగా మున్సిపాలిటీని డెవలప్ చేసుకుంటే మున్సిపాలిటీ డెవలప్ అవుతాయి. సో ఆ ప్రణాళికాబద్ధంగా మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవాలంటే ఒక క్రమశిక్షణ